ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ల ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని. జగన్ కౌనా కాదా అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్లన్నీ వచ్చే బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. నాకే అర్థం కాల ఈయన ఇంత ఇన్నోవేషన్ ఎట్లా వచ్చిందో. సావు తెలివి. ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమైన తెలివైన వాడు. ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అవునా లేదా అమ్మా? బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయలు పెరిగాయి, చక్కెర పెరిగింది. పెరిగింది ఏమైనా ఉందమ్మా? చింతపండు పెరిగిపోయింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ దుర్మార్గుడిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న విధానం 5 సంవత్సరాల్లో కనీసం 6 నుంచి 7 లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు. మీకే అప్పున్నాడు. ఆయన ఇచ్చిందేమీ లేదు, మీ దగ్గర వసూలు చేసుకునేది ఎక్కువగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కడాన చెత్త పైన కూడా పన్నేశాడు. కడాన 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ అప్పు ఎవరు కడతారు? మీరు కడతారా, ఆయన కడతాడా? ఏమమ్మా, అంతే కదా? అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, చదువుకోని వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు. మీరు బానిసల మారి కష్టపడతానే ఉంటారు పన్నులు కట్టడానికి. ఇది ఈయన విధానం. అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు. ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, ఇది సామాజిక న్యాయం కాదు, సామూహిక ద్రోహం. ఇంకో పక్క సామూహిక హత్యలు. ఏంటి అన్ని? ఒక పేదవాళ్ల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళితులకు ఇచ్చే కార్యక్రమాలు 22, 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా, అభివృద్ధి చేశామని అడుగుతున్నా. నేను చెప్తున్నా, మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు. మీరు నడిచే రోడ్లు నేను వేసిన రోడ్లే. మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డు.